సార్ నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం. ఎలా ఉంది సార్ మీ జెడ్పీటీసీ స్థానం? మీరేమో వైస్ సర్పంచ్. అవునండి, మేము ఉప సర్పంచ్. మా మిస్సెస్ వచ్చేసి జెడ్పీ మెంబర్ కోయిలకు. ఇంతకన్నా ముందు ఏమన్నా రాజకీయం ఉందా మీ కుటుంబం? ఇంతకుముందు రాజకీయాలలో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు లేదండి. ప్రజెంట్ అవకాశం వచ్చింది, వచ్చాను. అంటే గల కారణం ఏంది ఇప్పుడు మీరు జెడ్పీటీసీగా రావడానికి? జెడ్పీటీసీగా ఉప సర్పంచ్గా రావడానికి కారణం ఏమంటే ప్రజలకు సేవ చేయాలా, మనం మంచి చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అంతకన్నా ముందు ఏం లేదు కదా మరి మీకు? అంతకుముందు కూడా మనం సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం. అంటే సాంఘిక సేవలు ఉన్నారు ఏమన్నా? సాంఘిక సేవలు కానీ, ప్రజలకు కానీ, పట్టణంలో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలలో కానీ మా వంతు సహాయ సహకారాలు అందించేవాళ్ళు. మీది ఎక్కువ వ్యాపార ధోరణి? వ్యాపార ధోరణి ఉన్నాయి కానీ సేవా కార్యక్రమాలలో కూడా ఎక్కువ పాల్గొనే వాళ్ళం. మీరు ఎంతమంది సార్ మీ కుటుంబ సభ్యులు? మేము అన్నదమ్ములో 4 అండి. మీకు? నాకు వచ్చేసి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. సెటిల్డ్ వెల్ సెటిల్డ్. అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుంది, అబ్బాయి కూడా ఇక్కడ బిజినెస్ చూస్తూ అక్కడ హైదరాబాద్ లో ఉంటాడు. సో ఆ తర్వాత ఇటు వచ్చారా? ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఏమన్నా అనుబంధం ఉందా మీకు? ఎమ్మెల్యే గారికి మాకు ప్రజారాజ్యం నుండి సత్సంబంధాలు ఉన్నాయి. ఓహో. మాకు ఒక ఎమ్మెల్యే గారితోనే కాకుండా లోకల్ ఉన్న లీడర్స్తో కానీ, గ్రామ పెద్దలతో కానీ అందరితో సత్సంబంధాలు. గల కారణమే ఈ జెడ్పీటీసీ? లేదు, మొదటి నుండి మా ఫ్యామిలీతో అందరితో సన్నిహిత సంబంధంగా ఉంటాం మేము. సో జెడ్పీటీసీగా వస్తే ఏం చేద్దాం అనుకున్నారు సార్? అసలు జెడ్పీటీసీకి వచ్చి నా మిసెస్ ద్వారా ప్రజలకు విలేజ్లలో డెవలప్ చేద్దామని వచ్చినాము. ఉప సర్పంచ్గా వచ్చి కోయిలకుంట టౌన్ డెవలప్ చేయాలనే ఆలోచనతో వచ్చాము. అదే విధంగా కోయిలకుంటను కూడా డెవలప్ చేస్తున్నాము. అప్పటికి ఇప్పటికి తేడా మారింది అనుకోవచ్చా? మా వరకు మా వంతు సహాయంగా కోయిలకుంట్లకు ఈ 3 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు అయింది మేము వచ్చి ఉప సర్పంచ్గా కానీ, జెడ్పీ చైర్మన్గా కానీ, 2 జిల్లా పరిషత్ మెంబర్గా, ఉప సర్పంచ్గా 2 యూటిలైజ్ చేసుకొని కోయిలకుంట్ల పట్టణానికి మేము మంచి సేవలు అందించడం, ప్రజలకు సేవలు అందించడం జరిగింది. అట్లే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కూడా ముమ్మరంగా చేయడం జరుగుతుంది. మా పంత, మా విధానం, మా పద్ధతిలో మేము ఈరోజు ప్రజలకు చేరువైనామని చెప్పడంలో ఆశ్చర్యం ఏం లేదు. మీరు చూడండి, దాదాపు జెడ్పీటీసీ స్థాయి అంటే మినీ ఎమ్మెల్యే, అంటే ఓ పావులవంత ఎమ్మెల్యే. నిజంగా అన్ని హక్కులు, అన్ని నిధులు, అన్ని విధులు అన్ని ఉన్నాయి అనుకోవచ్చా? అంటే ఉంటాయి అనుకుంటే ఉంటాయి. అవి యూటిలైజ్ చేసుకొని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే ఉంటాయి. ఆ విధానంలో ఉంటాం కాబట్టి మాకైతే హ్యాపీగా ఉంది. అంటే చాలా మంది సభ్యులు అంటే మాకు ఏం లేదు, అధికారం లేదు, నిధులు లేవు, విధులు లేవు, అసలు ఎందుకు వచ్చినాం అనే కోణంలో కొంతమంది ఉన్నట్టు నిజమేనా? ఇతర వాటితో పోల్చుకుంటే మా కాన్స్టిట్యున్సీలో మా ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాల ఫండ్స్ అందుబాటులోకి తీసుకొచ్చి మాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు. కాబట్టి మాకు అలాంటి ఇబ్బంది కనిపించలేదు. ఓకే, అంటే మిగతా వాళ్ళు చూసుకుంటే మీకు చూసుకుంటే తేడా అయితే ఉండదు అనుకోవచ్చు. ఇప్పుడు పనిచేసే వాడికి ఎక్కడైనా చేయాలనే తపన ఉన్నప్పుడు ఏదో విధంగా అవకాశాలు కనిపిస్తుంటాయి. సో మీరు చెప్పండి, ఇప్పుడు గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? అసలు మీరు వచ్చిన తర్వాత అంటే ఏ పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత స్థానిక సంస్థల లీడర్లకు ఇస్తుంది అనుకోవచ్చు? స్థానిక సంస్థలలో కూడా మాకైతే మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాకందరికి విలువ ఇస్తాం. మీరు కొంతకాలము ఏది పిఆర్పీలో ఉన్నారు కదా? పిఆర్పీలో ఉన్నాము. మన రామరెడ్డి గారు ఫస్ట్. రామరెడ్డి ఏ పార్టీలో ఉంటే మీరు ఆ పార్టీ? రామరెడ్డి ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్నాము. పిఆర్పీ ఉన్నప్పుడు ఆయనకు చేసాము. ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయనతో పాటు మేము కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగించాం. దాన్ని నేపథ్యమే ఇప్పుడు మీరు మీ ఉద్దేశమేనా సార్ అడిగండి ఏమన్నా మీరు రావాలని? ఇప్పుడు మాలాంటి వ్యక్తులు కావాలని ఆయన అనుకోవడం జరిగింది. మేము కూడా దానికి అనుకూలంగా ముందుకు పోవడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత ప్రజలకు జీవన ఆర్థిక విధానం ఏ విధంగా ఉన్నదని మీరు అంచనా వేసుకున్నారు? అసలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ప్రజలందరికీ చాలా బాగున్నాయని చెప్పడంలో ఈ నవరత్నాలు ఏమన్నా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి? అదే నేను చెప్తున్నా కదా, ఆర్థికంగా ప్రజలందరూ వెల్ సెటిల్డ్. ఎందుకంటే మేము ఈరోజు గడప గడప ప్రోగ్రాంలలో వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇంటికి 9 లక్షల పైన 8 లక్షలు, 7 లక్షలు, 5 లక్షలు ఈరోజు ఈ 4 సంవత్సరాలకు జగనన్న ద్వారా లబ్ధి పొందినారు ఈ సంక్షేమ పథకాల ద్వారా. కాబట్టి ఆర్థికంగా అందరూ డెవలప్ అయినట్టే. ఇంకోటి అంతేకాకుండా జగనన్న వచ్చినాక అమ్మఒడి కానీ, విద్యా వైద్యానికి కానీ ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినాడు. ఎప్పుడైతే విద్య ఉంటుందో అన్ని విధాల డెవలప్ అవుతుంది, ఆర్థికంగా డెవలప్ అవుతారనే ఉద్దేశంతో, ఆ కాన్సెప్ట్తో అమ్మఒడి ద్వారా ఈరోజు కార్పొరేట్ స్థాయిల కంటే కూడా స్కూళ్ళల్లో మంచి ఫెసిలిటీస్ పెట్టినాడు. నాడు నేడు కింద వైద్య రంగానికి కూడా
మంచి సచివాలయాల్లో డెవలప్ చేసినాడు. ఓకే, మీరు చెప్పండి, ఈ ఏరియా అంతా ప్యాక్షన్కి సంబంధించినటువంటి ఏరియా. మీరు నేరుగా ఎప్పుడన్నా చూసారా ప్యాక్షన్లో? ఫ్యాక్షన్ ఎప్పుడో మా చిన్నతనంలో మేము చూసాము. ఫ్యాక్షనిస్టులను చూడడం జరిగింది. ఆ రోజు సివియర్గా ఉన్నది మా కోయిలకుంటలో, కానీ ఈరోజు ఆ ఫ్యాక్షనిజం అనేది పోయింది. ఈ ఫ్యాక్షన్ చేయబట్టే గౌరవ ఇప్పుడు ఎమ్మెల్యే గారి యొక్క కుటుంబానికి కూడా కొంత నష్టం జరిగింది, కొంత కాదు బాగా నష్టం జరిగింది, అవునా కదా? అవును. అంటే అప్పటికిప్పటికి తేడా వచ్చిందని ఏమన్నా భావించవచ్చా మనం? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఒక ఫ్యాక్షనిస్ట్ నేపథ్యంలోనే వచ్చినాడు, కానీ ఈరోజు ఏ విధంగా చూసినా ఆయన ఆ కోణంలో కనిపించరు. ఒక మంచి వ్యక్తిగా కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరు అంతే, ఇద్దరు అన్నదమ్ములు అంతే. ఫ్యాక్షనిస్టులలా కనపడంలా ఈరోజు ఒక సాత్వికుల్లాగా కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ అన్నకు నష్టం జరిగిందంటారు, నిజమేనా సార్? ఎందుకంటే మంత్రి పదవి ఎప్పుడు రావాలి, ఆయన దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే గారు, 6 సార్లు ఎమ్మెల్యే గారు, ఇప్పుడైతే 7వ సారి. వాస్తవమే కదండి. ఎవరైనా కానీ అన్ని రోజులు రాజకీయంలో ఉన్నప్పుడు పదవి ఏ పార్టీ గుర్తించలేదా? ఎట్లా? ఒక్కొక్కరికి అదృష్టం అనేది కూడా కలిసి రావాలండి. అట్లా ఆయనకు రాంగోపాల్ రెడ్డి గారికి అదృష్టం అనేది ఆయన కలిసి రావలేదేమో. ఒక్కొక్కసారి వెంటనే ఎమ్మెల్యే అయితేనే ఎమ్మెల్సీలు అయితేనే పదవులు వస్తున్నాయి. వాళ్ళకి అదృష్టం అనేది కలిసి వచ్చింది. ఇక్కడ రామిరెడ్డి గారికి ఎలా ఉంది అనుకోవచ్చు? రామిరెడ్డి గారికి బాగుంది. రామిరెడ్డి గారు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇంకోటి పిలిచిన వెంటనే పలుకుతాడు. దెన్ నెక్స్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే కూడా వెంటనే ఆయన రిసీవ్ చేసుకుంటాడు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఆయన బిజీగా ఉండి ఏదైనా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోయినా కానీ తర్వాత ఆయనే మనకు ఫోన్ కాల్ చేసి మళ్ళీ ఏ విషయం ఏమని కనుక్కోవడం జరుగుతుంది. ఇక్కడ మరి బీసీ జనార్దన్ రెడ్డి కొంత బలంగా ఉన్నాడు, నిజమేనా సార్? ఈ బీసీ జనార్దన్ రెడ్డి బలంగా ఉంటాడు, రామిరెడ్డి బలంగా ఉంటాడు అంటే ఎవరి వాళ్ళకు అంతే కదా. రాజకీయంలో ఎవరమో తక్కువ లేదనుకుంటారు. ఎవరు కాన్సెప్ట్ లో వాళ్ళు నేను స్ట్రాంగ్ ఉన్నాను, నేను స్ట్రాంగ్ గా అనుకుంటారు. అనుకోవడంలో తప్పేం లేదు కదా. బీసీ జనార్దన్ రెడ్డి అయినా కానీ, ఇంకొక రామిరెడ్డి గారు అయినా కానీ, ఇంకొక లీడర్ అయినా కానీ, ఎవరు పద్ధతిలో ఎవరి కోణంలో వాళ్ళు స్ట్రాంగ్ ఉంటామని అనుకుంటారు. కానీ అంతిమంగా నిర్ణయించేది ప్రజలే కదా. ప్రజలే. కానీ ప్రజలకు ఓటు విలువ తెలుసా? ప్రజలకు ఓటు విలువ తెలుసు అంటే ఇప్పుడు ప్రజలు ఈరోజు చాలా తెలివిపరులు కాబట్టి ప్రజలు ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే మంచి లీడరు అని అనుకుంటారో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు. అదిగాక మా కోయిలకుంట్లలో కానీ మా కాన్స్టిట్యున్సీలో కానీ చాలా తెలివిగా పనిచేస్తారు. ప్రజలకు ఒక బురద అంటించారు సార్, నాయకులు అంటించారా, అది ఎట్లాంటిది ఏంది, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎవరెవరు అంటించారు ఇంకా అనేది పక్కన పెడితే, ఓటర్స్ ఆ సమయానికి అమ్ముడు పోతున్నారు, అందరూ బురద రాసుకుంటున్నారు, అలా అని అందరూ కూడా లేరు. అంటే ఈ ఓటు విలువ ఇంకెప్పుడు తెలిసే అవకాశాలు ఉంటాయి? ఓటు విలువ ప్రజలకు తెలుసు, కానీ వాళ్ళకి డబ్బులు అనేది కూడా అవసరమే అవకాశంగా తీసుకుంటున్నారు. డబ్బులు ఏముంది సార్? అది కాదు. ఒక ఇంట్లో 5 మెంబర్స్ ఉంటే ఓటుకు 1000 వచ్చినా కానీ 5000 మాకు అవసరానికి ఉపయోగపడతాయనే కాన్సెప్ట్ లో ఉన్నారు వాళ్ళు. అంతే, వాళ్ళ ఆలోచన విధానం అట్లంది. ఇంకోటి ఏమంటే 1000 రూపాయలు ఇస్తేనే ఓటింగ్ కు వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, లేదంటే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. ఇట్లయితే పరిస్థితి రేపు సామాన్యుడు రాలేడు కదా అధికారంలో. సామాన్యులకు వచ్చే పరిస్థితి లేదు, ఇప్పుడైతే లేదు. మంచి వాళ్ళు ఏది ఒక సర్పంచ్ కావాలన్నా కానీ ఇక ఖర్చు పెట్టుకోవాల్సిందే, ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. అరే ఇదే కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది రేపు రాబో? కంటిన్యూ అవుతుంది. ఒకసారి అలవాటు పడినాక అది కంటిన్యూ అవుతుంది. దీన్ని మార్చడానికి ఎవరు ప్రయత్నం మార్చడానికి కాదు, మార్చలేం ప్రజలు. అన్ని పార్టీలు ఇట్లనే పార్టీలు ఇవ్వాల్సిందే, 2 పార్టీలు బోత్ పార్టీలు ఇవ్వాల్సిందే, లేదా ఇంకా ఎక్కువ పార్టీలు ఉన్నాయి కానీ అందరూ డబ్బులు ఇవ్వాల్సిందే. అందరు ఇస్తే లాస్ట్ లో ఓటు దగ్గరికి వచ్చినాక ఆయన ఏ ఆలోచనలో ఉన్నాడో ఓటర్ ఆ దృక్పథంలో ఆయన ఓటేస్తారు. ఇక్కడ ఒక కాడ దీనికి ముగింపు లేదంటారా? ముగింపు ఎక్కడుంది అంటే అప్పుడు రాజకీయ నాయకులు అందరూ ఆలోచన చేసి ఫుల్ స్టాప్ పెట్టాలి, డబ్బులు ఇవ్వకూడదు అని డిసైడ్ కావాలి. డబ్బులు పర్వాలేదు, నువ్వు ఇవ్వకూడదు, నేను ఇవ్వకూడదు, ఏ పార్టీ అయినా కానీ ఇవ్వకూడదు. ఏ పార్టీ అయినా పై లెవెల్లో ఎవరు డబ్బులు ఇవ్వకూడదు, స్వచ్ఛందంగా ఎవరు ప్రజలకు ఓట్లు ఇచ్చి వాళ్ళు నెగ్గాలనే విధానం వస్తే మారుతుంది, లేదంటే మారదు. రైట్. ఇక్కడ కొంత సంక్షేమం వైపు ఇప్పుడు ఏంది, ఎలక్షన్ సీజన్ వచ్చింది సార్. ఎలక్షన్ లో వై నాట్ 175 అనేమో
గౌరవ ముఖ్యమంత్రి అంటున్నారు. ఇది సాధ్యమేనా? వై నాట్ 175? ఆయన విధానంలో ఎట్లుందంటే వై నాట్ 175 అని ఎందుకు అంటున్నాడంటే, నేను ప్రజలకు మంచి చేసిన నవరత్నాల అని ప్రకటించి ఆ సంక్షేమ పథకాల ద్వారా నేను మంచి చేసిన కాబట్టి నేను ఎందుకు ప్రజలు నాకు ఆదరించరు, నేను మంచి చేసిన కాబట్టి నన్ను ఆదరించమని అడుగుతున్నాడు. కాబట్టి ఆ కాన్సెప్ట్ లో ఆయన 175 వస్తాయని నమ్మకంతో ఉన్నాడు. మీరు కూడా అనుకుంటుండ్రా తప్పకుండా వస్తాయని? తప్పకుండా వస్తాయంటే దాని ప్రభావం అయితే ఉంది, ప్రజలలో అయితే ఉంది. గడప గడపలో మేము పర్యటించినప్పుడు ఏం జరిగిందంటే కన్నా ప్రతి ఓటరు ప్రతి ఇంటి దగ్గరికి మేము కలవడం జరిగింది. కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి జరిగింది అనే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు అని చెప్పడం జరుగుతుంది. జై జగనన్న అని అనడం జరుగుతుంది. మమ్మల్ని గుర్తుంచుకోవడం లేదు కానీ జగనన్నను గుర్తు పెట్టుకుంటున్నారు. సో ఇంకోటి ప్రక్షాళన కూడా జరుగుతుందంట, నిజమేనా? అంటే ఈ ఎమ్మెల్యేలను మారుస్తున్నాడు, ఇంకో ప్రాంతానికి వేస్తున్నాడు, లేకపోతే ఇన్ఛార్జీలను అంటే కొత్త వాళ్ళని ఇస్తున్నాడు. ఇది కొంత ఇబ్బందిగా లేదా? పార్టీలు అయితే ఇబ్బందిగానే అనిపించడం లేదు. ఇప్పుడు చూసే పరిణామాలను బట్టి చూస్తుంటే జగన్కి ఇబ్బందికరంగా ఉన్నట్టు లేదు. ఎక్కడైతే వీక్ ఉందో, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ అభ్యర్థిని మార్చాలా. ఆయన కాన్సెప్ట్ వై నాట్ 175. ఓకే, ఆ ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఎక్కడైతే కొంత మైనస్ అనిపిస్తుందో అక్కడ అభ్యర్థిని మార్చాలా. ఆ అభ్యర్థికి కూడా రేపు మళ్ళీ పార్టీ సముచిత స్థానం కల్పిస్తానని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఆ సముచిత స్థానం మీద నమ్మకం లేకపోతే ఆ తర్వాత మీ ఇష్టం అని స్వచ్ఛందంగా చెప్తున్నాడు. సో ఇందులో ఉండే అయితే బుర్ర లేకుండా ఇప్పుడు మనం అంటే ఆయా పార్టీలు ఇప్పుడు 3 పార్టీలు ఒకటైతున్నాయి. అవును. సో రేపు రాబో కాలంలో ఆ ఒక ప్రభావం ఉండదా? ప్రభావం ఉంటుందంటే ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. కానీ కొంతవరకు గవర్నమెంట్ ఫామ్ చేయలేరు వాళ్ళు. గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మాకు కాన్ఫిడెన్స్ ఉంది, జగన్ కు కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళకు లేదు. వాళ్ళకు కూడా ఉంటుంది, లేదని ఎట్లా చెప్తాం? ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ లో రేస్ పెట్టినప్పుడు పరుగు పందెంలో అందరూ ఉంటారు, అందరు గెలుస్తాము, అందరూ మేము విన్ అవుతామనే ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళకు కూడా నెగ్గుతాము, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని అనుకుంటారు. సపోజ్ మన తెలంగాణ ఎలక్షన్ లో బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు మేము వస్తామని చివరికి బీఆర్ఎస్ బాగా చాలా మేమే డెవలప్ చేసినాం, మేము వస్తామనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చివరికి ఏమైంది? కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ మీద కూడా అంచనాలు ఉన్నాయి కాంగ్రెస్ వస్తుందని, కానీ ఎక్కువ శాతం బీఆర్ఎస్ మీదనే ఉన్నది. కానీ ప్రజలు కాంగ్రెస్ ని ఆదరించినారు. ఒక సిటీలో కాంగ్రెస్ ని ఆదరించలే అంతే, కానీ మిగతా గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ ని ఆదరించినారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ వలన మంచి జరగలేదనే ఆలోచనతో కాంగ్రెస్ కు పట్టం కట్టినారు. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ తర్వాత ఇక్కడ ఆ ప్రభావం పడబోతుందా? మేము మంచి చేసినాం కాబట్టి మా మీద పడదు అని మేము అనుకుంటున్నాం. మా నాయకుడు కూడా అదే కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. అక్కడ అంటే ఇప్పుడు అధికార పార్టీ ఓడిపోతుంది, ఇక్కడ జగన్ గారు కూడా కాస్త అన్ని సర్దుకుంటున్నాం అనుకోవచ్చా? సర్దుకోవాల్సిందే కదా. ఎందుకు సర్దుకోవాలంటే ఎక్కడైతే వీక్ ఉందో, ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళా పదవిలోకి రావాలా ఆ కోణంలో ఆలోచన చేసి కొన్ని మార్పులు చేస్తున్నాడు. ఇంకోటి నేను మంచి చేసిన కాబట్టి నాకు ఓటు ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నాకు ఊరికే ఓటు ఏమని అడగడంలా, ప్రజల దగ్గరికి పోయి ఒక ఎమ్మెల్యే గాని ఆయన గాని ఎవరైనా గాని మేము మంచి చేసిందే మాకు ఓటు వేయండి అంటున్నాడు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే పేపర్ కావచ్చు, లేకపోతే ఇటు ఉద్యోగ సంఘాలు కావచ్చు నిరసన తెలియజేస్తున్నారు, రకరకాలుగా ఆడదాం ఆంధ్ర వ్యతిరేకం అవుతున్నారు. ఏంది దీన్ని ఏమనుకోవాలి మనం? ఇట్లా ఇప్పుడు వ్యతిరేకం అనేది ప్రతి పార్టీలో ఉంటుంది. ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎలక్షన్ల సీజన్లో అయినా ఉంటుంది. ఎప్పుడైనా ప్రతిపక్షం అనేది ఉన్నప్పుడు వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగస్తులలో కూడా కొంత వ్యతిరేకత ఉంటుంది. అందరి 100% వ్యతిరేకత ఉండదు కదా. కొంత ఎంత మళ్ళా 750 రూపాయలు పెంచిండు, 750 ఈ వాలంటీర్లకు పెంచాడు. వాలంటీర్లకు పెంచాడు. వాలంటీర్లు ఎవరు స్ట్రైక్ చేసే ఆలోచనలో లేరు, అదేం విరమించుకున్నారు, ఏం లేదు. ఓకే, ఈ ఎంప్లాయీస్ అంగన్వాడీలు వీళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళకు కూడా ఏం చెప్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టిన వెంటనే పెంచేసినాడు గతంలో కంటే. వాళ్ళకేం చెప్తున్నారంటే నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఏదైనా చూస్తాం మీకు ఇంక్రీజ్. వాళ్ళకు మెయిన్గా ఏమి మా వేతనం పెంచమని అడుగుతున్నారు. ఆ వేతనం పెంచమని అడిగినప్పుడు మేము గవర్నమెంట్ ఏమంటుంది, కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళకి కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక జీతం ఒకటి ఆఫ్టర్ ఎలక్షన్ లో చూస్తామని చెప్తున్నారు. అంటే భద్రత మాత్రం ఇచ్చారు, కానీ భద్రత ఇచ్చారు, హామీలు అయితే ఇచ్చారు కదా.
నెక్స్ట్ శాలరీ ఒకటి కొంచెం టైం తీసుకొని పెంచుతామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ గవర్నమెంట్ కంటే కొన్ని ఫెసిలిటీస్ పెంచడం జరిగింది వాళ్ళకి. సో ఆడదాం ఆంధ్ర సక్సెస్ అయితే అనుకోవచ్చు. ఈ ఆటల విషయంలో ఏంది అసలు, అంటే ఈ సమయంలో ఆట ఏంది? ఆడుదాం ఆంధ్ర సక్సెస్ అవుతుంది కదా. ఈ సామాజిక పాదయాత్ర, సామాజిక ఇవన్నీ సామాజిక పాదయాత్ర కానీ ఇంకా వేరే కార్యక్రమాలు మేము చేసినా కానీ ఏమిటంటే మా మంచి మేము ప్రజలకు తెలియజేసుకోవడానికే. అంతే మేము ఏం చెప్తున్నా కానీ మా మంచి ఉంటే మాకు ఓటు వేయండి అంటున్నాం. అంతేగాని వేరే ఆలోచన లేదు మాకు. మా ప్రభుత్వం మంచి చేసింటే ఓటే అంటున్నాం. ఇప్పుడు కూడా ఈ సందర్భంలో చంద్రబాబును గత 2 నెలల క్రితము ఎలక్షన్ సీజన్ లో జైలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అది జైల్లో పెట్టడం అంటే అది మాకు సంబంధించిన విషయం కాదు. కూడా అంచనా ఇస్తారు కదా, లా అండ్ ఆర్డర్ విషయం. అది ఎవరు తప్పు చేసే వాళ్ళు జైలుకు పోవాల్సిందే. అది వాళ్ళ పరిధిలో ఏం జరిగిందో తెలియదు. అంటే ఎప్పటికీ నువ్వు జైలు కూడా తినవడం వల్ల ఇది ఏది చంద్రబాబును కూడా అంటే తినిపించి అనుకోవచ్చా? అట్లా అనుకుంటే అందరినీ తినిపించచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక చంద్రబాబు ఒక్కొక్కరికే టార్గెట్ చేయడం అందరికి చేయొచ్చు కదా. అట్లా చాలా మంది చేసింటారు కదా. సో అయినా కానీ ఎప్పటికైతే ఈ వాదన వచ్చేది మళ్ళీ ఇప్పటికే నువ్వు జైలు కూడా తిన్నామని వస్తలేదు. మరి అలాంటివి ఉండవు రాజకీయాల్లో. ఇలా మరి సానుభూతి అయితే వాళ్ళకి పెరిగింది కదా, వాళ్ళ తాను జైల్లో అయిన తర్వాత పెరిగిందని మీరు ఎలా అనుకుంటున్నారు? తప్పు చచ్చిపోతుండ్రు ఇంకేదో అతని కొరకు ఇవన్నీ ఉన్నాయి కదా పొలిటికల్ లో. ఇవన్నీ ఆ పార్టీ వాళ్ళు చెప్పేదేమి వాళ్ళ నాయకునికి అనుగుణంగా మా నాయకుని ఇబ్బంది పెడుతున్నారు, మా ఏం లోపల ఫెసిలిటీస్ ఇవ్వడం లేదని చెప్తుంటారు. కానీ జైల్లో అందరికీ ఒక విఐపి అయినా చంద్రబాబుకి ఆయనకి ఏ ఇవ్వాలనో ఆ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేసి ఉంటారు. ఓకే, ఇక్కడ ఆదరణ ఎమ్మెల్యే గారికి కాడసాని రామిరెడ్డి గారికి ఏ విధంగా ఉందనుకోవచ్చు ఆదరణ? ఇక్కడ ఆదరణ బాగుంది. ఆయన మంచిగా అంటే ప్రజల ఆదరణ బాగుంటుంది ఎవరికైనా కానీ. మీకైనా మీ టీవీకైనా మీకైనా మాకైనా మనం మంచిగా ఉంటే కన్నా ప్రజల ఆదరణ ఎప్పుడైనా ఉంటుంది. అట్లా మేము కూడా మా నాయకుడికి ఆదరణ ఉంటుంది. మీరేం చేయబోతున్నారు ఇక్కడ? అంటే ఇవేనా ఈ పథకాలను వివరించి మళ్ళీ వెంకటరామరెడ్డి అంతే కదా. ఎవరమైనా కానీ మంచి చెప్పి మా ఓటు వేయండి అడుగుతాము. తర్వాత ఓటర్ ఇష్టం. అది ఇప్పుడు రామరెడ్డి గారికి ఓటేయాలి. కాడసాని రామరెడ్డికి ఓటేయాలి. మేము మంచి చేసిందే మా పార్టీకి ఓటేయండి అని అడిగే వాళ్ళమే. ప్రజల మేము మంచి చేసిందే మమ్మల్ని నెక్స్ట్ ఆశీర్వదిస్తారు, మళ్ళీ మా ప్రభుత్వం రావడానికి అవకాశం ఇస్తారు. మీ ప్రకారం ఎన్ని సీట్లు వస్తాయి అనుకోవచ్చు? మా ప్రకారం అయితే 175 మా నాయకుడు ఏం చెప్తే అది చెప్పాల్సిందే మేము. కాబట్టి 175 వస్తాయని కాన్ఫిడెన్స్ ఉన్నాం మేము కూడా. అంటే టార్గెట్ అక్కడ పెట్టుకున్నారు. 175 టార్గెట్ పెట్టుకున్నాం. పెట్టుకున్నప్పుడు ఆ మధ్యలో ఎన్ని వచ్చినాయి మేము బాగా వస్తాయనే నమ్మకంతో ఉన్నాం. గతం కన్నా గతం కంటే పెరుగుతాయనే నమ్మకం మాకుంది. మేము మంచి చేసినాం కాబట్టి. మంచి చేయకపోతే అంటే మంచిని గుర్తించే స్థాయిలో ఉన్నారా ప్రజలు? ఎందుకుంటారు? 4.5 సంవత్సరం మంచి చేస్తే గుర్తుండకుండా ఎందుకుంటారు? ఇప్పుడు ఈ రోజు ఏదో తాత్కాలికంగా ఒకరోజు చేస్తే గుర్తుండదు. మేము 4.5 సంవత్సరంలో కంటిన్యూ ఏదో ఒక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువైనాం కాబట్టి మా ప్రభుత్వం సక్సెస్ అవుతాయనే ఆలోచన మాకుంది. సో పోయినసారి ఇక్కడ ఈ మండలం నుంచి ఎంత లీడ్ ఇచ్చారు? ఈ మండలంలో దాదాపు 2000 దాకా వచ్చింది. సో ఇప్పుడు ఎంత లీడ్ ఇవ్వబోతున్నారు? అంటే ఒక జెడ్పీటీసీగా ఈ మండలంలో ఇంకా పెరుగుతాయని ఆలోచన. మీ మండల ప్రజలకు ఏం చెప్పవలసుకున్నారు? మండల ప్రజలకు మంచి జరిగితే మాకు ఓటు వేయని అడుగుతున్నాం. అదే వాళ్ళకు నేరుగా చెప్పండి. చెప్తున్నాం, అదే చెప్తున్నాం. మంచి మేము వేరే మాట్లాడాలి. మా పార్టీ మాట్లాడుతుండేది, మా నాయకులు మాట్లాడుతుండేది మేము మంచి చేసినా మాకు ఓట్లు వేయండి అని చెప్తాం. ఇంకా ప్రజలకు అంతకంటే మేము అది చేసినాం ఇది చేసినాం అనే వివిధ కోణాలలో వేరే కోణాలలో మేము చెప్పడం లేదు. మీకు మంచి జరిగితే ఓటు వేయండి అని చెప్పాం, లేకపోతే లేదు. అంతే కదా. మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం లేదు. చేసిన దాన్ని గుర్తించి ఓటు వేయండి అని చెప్తాం. మేడం, మీరు కలిసి జెడ్పీటీసీ భర్తగా, అసలు జెడ్పీటీసీ భర్తగా కోవెలకుంట్లకు ఏం చేయగలిగారు? ఎలాంటి మార్పు? అది కూడా రామిరెడ్డి గారితోనే ఏమన్నా ఎక్కువ నిధులు తెప్పించగలిగారా ఇక్కడ? వాస్తవమే కదండి. ఇప్పుడు ఎప్పుడైతే నాయకుడికి దగ్గర అవుతామో అప్పుడు నాయకుని మనము రిక్వెస్ట్ చేసి ఎక్కువ ఫండ్స్ తీసుకురావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా తీసుకొచ్చినాము. కోయిలకుంట్లను దాదాపు ఇప్పుడు 3 years అవుతుంది మేము వచ్చేసి. ఈ 3 yearsలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినాము. ప్రజలు కూడా అవి గుర్తిస్తున్నారు. గతంలో వాళ్ళు కూడా చేశారు. గతంలో సర్పంచులుగా ఉన్నటువంటి కూడా వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు చేయలేదని మనం చెప్పడం లేదు. కానీ మా పంతాలో మా విధానములో మేము కూడా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మంచిగా డెవలప్మెంట్ చేయడం అయితే జరిగింది. ఆ డెవలప్మెంట్ చూసి ఇప్పుడు ఓటేయమంటారు, అడుగుతాం. అంతేనా? అంతే కదా. మీరే చూశారు కదండి, సూర్యనారాయణ రెడ్డి గారు మాత్రం
మ్యాక్సిమం వాళ్ళ ఒక నాయకుడు కావచ్చు, అధిష్టానం కావచ్చు, ఏవైనా కానీ మేము ప్రవేశపెట్టిన పథకాలు ఇంటింటికైతే అందినాయి. గడప గడపలో మా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. రేపు రాబో కాలంలో తప్పకుండా వాళ్ళ నాయకునికి ఓటేయవలసిందిగా మాత్రం ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనం కూడా ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నాము. మీకు కూడా తెలిసినవి అంటే ఈ బురద అంటేంది, ఈ ఆశ పడడము ఇది చాలా అంటే తొందరగా పోదు కావచ్చు, కానీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉన్నది ఓటర్ మీద. ఎందుకంటే ఎంతసేపు ఈ వాళ్ళు ఇచ్చే వీళ్ళిచ్చే మీద మనం చేద్దాం, మన కుటుంబాలను ఈ విధంగా చేసి అంటే ఇంకొకరికి సహకారం చేసే విధంగా మనలో ఆర్థికంగా డెవలప్మెంట్ చేసేవారు ఇది అడుక్కోవడం, అది ఏది బెటరో ఆలోచించవలసిన బాధ్యత మీదే. నమస్కారం సార్. నమస్తే.